హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? మోక్షు ఓకే, ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం? నాకు కూడా తెలీదు, మోక్షు గారు అంటున్నాడు టు గెట్ బ్రాస్లెట్ అంట. ఇక్కడ వచ్చేసి మేము ఈవినింగ్ 5కి అలాగే గోల్డ్ షాప్కి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. తనిష్క్ జ్యువెలర్స్లో లాస్ట్ ఇయర్ ఏంటంటే మేము ఒక స్కీమ్ అనేది కట్టాము. సో ఆల్రెడీ ఆ స్కీమ్ అయిపోయి 1 మంత్ పైన అయిపోయింది. వాళ్ళు కాల్ చేసేసి స్కీమ్ అయిపోతుంది, రేపటిలోపు వచ్చి తీసుకోండి ఏదో ఒకటి అని చెప్పేసి అన్నారు. సో ఆ స్కీమ్లో వచ్చిన మనీకి ఇంకొంచెం మనీ యాడ్ చేసి ఏదో ఒకటి తీసుకుందామని చెప్పేసి వెళ్తున్నాము. ఈరోజు ఏంటంటే మా అదృష్టానికి మోక్ష పడుకోలేదు ఆఫ్టర్నూన్. ఇప్పుడు చూడాలి, షాప్కి వెళ్తే రచ్చ రచ్చ చేస్తాడు అక్కడ. ఇంకా వాడిని వేసుకొని ఏం మోడల్స్ చూస్తానో ఏమో నాకైతే అసలు అర్థం కావట్లేదు. చూడండి మోక్ష ఎందుకు పడుకోలేదు నువ్వు ఆఫ్టర్నూన్? Why did you not sleep in the afternoon, Mokshu? Because I'm not well. What happened? Ate so many chocolates. You ate so many chocolates? Yeah. So what happened? I got boo-boo. You got boo-boo where? Yeah. It's pain. You drink? Digestion syrup. Digestion syrup you drink? Yeah. Pain gone? Yeah. ఓకే. సో అలా మేము స్టోర్కి వచ్చేసాము. మా ఇంటి నుండి ఇది వచ్చేసి 10 or 15 మినిట్స్ పడుతుంది హార్డ్లీ అంతే. ఇది వచ్చేసి గలేరియా మాల్ ఆపోజిట్ ఉంటుంది తనిష్క్ స్టోర్. సో ఇక్కడికి వచ్చాక మేము బ్యాంగిల్ చూద్దామని చెప్పేసి వెళ్తున్నాను. సో సింగిల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, ఓన్లీ 1 సింగిల్ బ్యాంగిల్ తీసుకుందాము అని చెప్పేసి చూస్తున్నాను. వెళ్ళేసరికి ఆమె అన్నీ తీసుకొచ్చి చూపించారు బ్యాంగిల్స్ అవన్నీ కూడా. వీళ్ళ దగ్గర వచ్చేసి బ్యాంగిల్ మోడల్స్ అవన్నీ కూడా బాగున్నాయి, బట్ అన్నీ గోల్డ్ ప్లేటింగ్ ఉన్నాయి. అంటే ప్లెయిన్ గోల్డ్గా ఉన్నాయి మొత్తం. చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా మీకు, అది నచ్చింది నాకు. బట్ మొత్తం ఫుల్ గోల్డే ఉంది. ఇలా ఎనామిల్ కానీ లేకపోతే ప్లాటినం కోటింగ్ ఉంటాయి కదా, అలా చాలా తక్కువ ఉన్నాయి. ఒక 10లో 1 or 2నే ఉన్నాయి. మోడల్స్ మాత్రం చాలా ఎక్కువ మోడల్స్, డిజైన్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. బట్ నాకెందుకో కొంచెం మరీ గోల్డ్ లాగా కొంచెం సాదాగా ఉంటాయి కదా వేసుకుంటే, అంత సాదాగా ఉంటే అంత లుక్ రాదేమో అని చెప్పేసి ఇంకా బ్యాంగిల్ అనేది తీసుకోలేదు. మన సైడ్ వెళ్తాం కదా, ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మోడల్స్ చాలా బాగుంటాయి, ఎనామిల్ వచ్చినాయి, అలాగే కొంచెం స్టోన్స్ వచ్చినాయి, అలా ఉంటాయి కదా అని చెప్పేసి నేనైతే బ్యాంగిల్ అనేది ఏం తీసుకోలేదు. చూడండి నేనేం తీసుకున్నాను. అండ్ ఇంకా ఏమి తీసుకోవాలనుకోలేదు. ఇంకా గోల్డ్ బ్యాంగిల్ నచ్చితే తీసుకుందాం, లేకపోతే ఇంకా కొంచెం మనీ వేసేసి గోల్డ్ కాయిన్ తీసుకుందాం అని అనుకున్నాను. సో నేను వచ్చేసి గోల్డ్ కాయిన్ తీసుకున్నాను. 10 grams కాయిన్ తీసుకున్నాను, 22 క్యారెట్స్ది. సో మేము స్కీమ్ కట్టినాక ఇంకొంచెం ఒక 20,000 ఎక్స్ట్రా అనేది పడింది మాకు. సో 20,000 పెట్టేసి ఇంకా మేము కాయిన్ తీసుకున్నాను. ఇంటికి వెళ్ళినప్పుడు ఏదైనా వేరే తీసుకుందాంలే బ్యాంగిల్. ఇప్పుడే గోల్డ్ షాపింగ్ అయిపోయింది. గోల్డ్ షాపింగ్ నుండి పునుగులు తిందామని చెప్పేసి వచ్చాము మేము. సో ఈ స్కీమ్స్ వల్ల ఏమన్నా యూజ్ ఉన్నాయా? మాకైతే అంత అనిపించలేదు. బట్ కానీ ఏమన్నా గోల్డ్ తీసుకునేయాలనుకుంటే ఒకేసారి అమౌంట్ కట్టే కన్నా ఇలా స్కీమ్ తీసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం తగ్గుతుంది కదా. సో మనం కొంచెమే పడుతుంది అమౌంట్. సో ఈ స్కీమ్లో కట్ అయిపోతుంది. ఆ షాప్ వాళ్ళకి బాగా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఆ స్కీమ్ కట్టడం వల్ల ఏదో ఒకటి తీసుకుంటారు వాళ్ళు, మన షాప్కి వచ్చేసన్న హోప్ అనేది ఉంటుంది వాళ్ళకి. నెక్స్ట్ టైం నేను కాయిన్ చేంజ్ చేసినప్పుడు ఏదో ఒకటి తీసుకుంటా కదా, వీడియో అనేది షూర్గా చేస్తాను. అలా మేము పునుగులు అవి తిన్నాము. ఆ డే అలా అయిపోయింది మాది. నేను ఇంకా నెక్స్ట్ డే వ్లాగ్ అనేది కూడా ఈ వ్లాగ్లోనే యాడ్ చేస్తాను, చూడండి మీరు. నెక్స్ట్ డే మేము ఏం చేసాము సండే అని చెప్పేసి. హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీరు లాస్ట్ వీడియో చూసారా? మేము గోల్డ్కి వెళ్ళాం కదా షాప్కి. సో ఆ వీడియోకే అది వచ్చేసి సాటర్డే, ఈ వీడియో వచ్చేసి సండే. ఏమైందంటే ఆ వీడియో షార్ట్ అయిపోయింది. సో సండేది కూడా వ్లాగ్ చేసేసి 2 కంబైన్ చేసేసి 2 days వ్లాగ్గా పెడదామని చెప్పేసి ఈరోజు నేను వీడియో అనేది చేస్తున్నాను. సో సండే కదా కొంచెం లేట్గా లేచేసి ఈరోజు స్పెషల్స్ చేస్తున్నాను. సో ఏంటంటే గారా విత్ చికెన్ కర్రీ చేస్తున్నాను నేను. అండ్ చికెన్ ఫ్రై చేయాలి, బట్ చేస్తానో లేదో తెలియదు చికెన్ ఫ్రై. ఫస్ట్ ప్రజెంట్ బ్రేక్ఫాస్ట్కి అయితే గారా విత్ చికెన్ కర్రీ చేస్తున్నాను. నా స్టైల్లో నేను ఎలా చికెన్ కర్రీ చేస్తాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫాస్ట్గా ఎలా చేస్తాను ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో బయట బర్డ్ అనేది అరుస్తుంది, అదే సౌండ్ మీకు. సో టైం వచ్చేసి 9 అయింది. 9కి స్టార్ట్ చేస్తున్నాను. అట్లీస్ట్ 10 కన్నా అయిపోతే చాలు. చూడాలి
అయిపోతుందో లేదో. నా వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయా? నచ్చితే షేర్ చేసి కమెంట్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి. దానివల్ల నాకు ఒక బూస్ట్ వస్తుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది నాకు. ప్లీజ్ చూసిన వాళ్ళంతా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక ఎవరైనా చూస్తున్నారా నా వ్లాగ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దానిలో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మీరు ఆల్ అనే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేయకపోతే మీకు నోటిఫికేషన్ అనేది రాదు. ఇప్పటిదాకా నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా ముందు ముందు మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి. ఓకే, చలో లెట్స్ గో. ఇక నేను చికెన్ మ్యారినేట్ చేయడానికని చెప్పేసి ఒక 3/4 kg చికెన్ తీసుకున్నాను. 3/4 kg చికెన్ తీసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కర్డ్, కారం అండ్ పసుపు, అలాగే సాల్ట్, ధనియా పౌడర్, చికెన్ మసాలా పౌడర్, కొంచెం జీరా పౌడర్ అవన్నీ వేసేసి కొంచెం మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 10 to 15 minutes పెట్టుకుంటే సరిపోద్ది. లేదు మాకు టైం ఉంది అని అనుకుంటే 1 hour అయినా కానీ అలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చాలా జ్యూసీగా టెండర్గా ఉంటుంది ఈ చికెన్ వచ్చేసి మనం చేసేటప్పుడు అండ్ తినేటప్పుడు కూడా. ఇది వచ్చేసి ఫాదర్స్ డే రోజు వ్లాగ్. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. అండ్ మీరందరూ ఫాదర్స్ డే రోజు ఏం చేశారో, ఏమేం స్పెషల్ చేశారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ గారెలు 6 వడలు చేయడానికి మినపప్పు అండ్ పెసరపప్పు తీసుకున్నాను. సో మినపప్పు 1.5 కప్పు తీసుకుంటే పెసరపప్పు కూడా 1.5 కప్పు తీసుకున్నాను. సో నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయండి మీరు. మినపప్పు అండ్ పెసరపప్పు ఈక్వల్ క్వాంటిటీతో తీసుకొని గారెలు అనేది చేయండి, చాలా టేస్టీగా వస్తాయి. హాయ్ తమ్ముడు. నేను ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసరికి తమ్ముడు అనేది వచ్చారు. సో ఇలా నేను ప్యాన్లో వేసేసేసి అన్నీ మిక్స్ చేసింది చికెన్ అంతా కూడా, అండ్ 2 మీడియం సైజ్ టమాటో అండ్ 4 పచ్చిమిర్చి ఉంటుంది కదా, అవన్నీ కట్ చేసేసి వేసేసాను. కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసేసి ఒక 70% అంటే వాటర్ అంతా అయిపోయిందాక చికెన్ని కుక్ చేసుకోవాలి. అండ్ పెసరపప్పులో వాటర్ అన్నీ అయిపోయాకే మనం గ్రైండర్ అనేది వేసుకోవాలి, లేకపోతే గారెపిండి అనేది వాటర్గా అయిపోతుంది. ప్యారలల్గా గారెకి ఇలా గ్రైండర్లో వేసేసాను. సో మా తమ్ముడు వచ్చేసి కొన్ని ఇంట్లో నుండి స్టఫ్ అనేది తీసుకొచ్చారు తినడానికి. నేను ఈ వీడియోలోని ఇంక్లూడ్ చేస్తాను, లాస్ట్ దాకా వీడియో చూడండి. ఇంట్లో నుండి ఏమేమి తీసుకొచ్చారు ఏంటి అనేది కూడా వీడియోలో ఇంక్లూడ్ చేశాను. ఇలా కొంచెం నేను ఒక 2 బిగ్ సైజ్ ఆనియన్స్ అండ్ ఒక కొంచెం పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, ఆ పచ్చి కొబ్బరి అనేది తీసుకొని ఇలా మిక్సీ చేశాను. ఇలా కుక్ అయ్యాక 70% అనేది కుక్ అవ్వాలి చికెను. అలా కుక్ అయ్యాక ఆల్రెడీ మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని యాడ్ చేయాలి. అండ్ ఇక్కడ ప్యారలల్గా గారెలు అనేది వేసాను, చాలా టేస్టీగా ఉంటాయి మినపప్పు అండ్ పెసరపప్పు గారెలు. నెక్స్ట్ టైం ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. అలా మా ఎమ్మి బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసాం మేము. ఇప్పుడే నాది పని అయిపోయింది. పని అయిపోయి ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేశాక మీకు చెప్పాను కదా అమ్మ వాళ్ళు ఏం పంపించారని చెప్పేసి. మా తమ్ముడు వచ్చారు కదా, చూసారు కదా వీడియోలో, చింటూ వచ్చారు. మీలో ఎంతమందికి తెలుసు మా తమ్ముడు? మీరు నా పాండిచ్చేరి వ్లాగ్స్ కనుక చూసుంటే ఆల్రెడీ మీకు చింటూ తెలిసే ఉంటారు, రవి. సో ఆ పాండిచ్చేరి వ్లాగ్లో మాతో పాటు వచ్చారు పాండిచ్చేరి. ఇప్పుడు ఏంటంటే ఇంటి నుండి వచ్చారు, అమ్మ వాళ్ళ ఇంటి నుండి. సో అమ్మ వాళ్ళు ఏమేమి తీసుకొచ్చారో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి చక్రాలు ఫర్ మోక్ష్ స్నాక్స్ బాక్స్లోకి. అలా కొంచెం చక్రాలు ఒక్కటే కొంచెం బాగా తింటాడు, మిగిలిన ఏ పిండి వంటలు తిండు. ఓన్లీ చక్రాలు ఒకటి అప్పుడప్పుడు ఈవినింగ్ కానీ లేకపోతే స్నాక్స్ బాక్స్లో పెట్టి స్కూల్కి పంపించడానికి అలా యూజ్ అవుతాయి. అవి ఒక్కటే తింటారని చెప్పేసి నేను ఎప్పుడైనా మోక్ష కోసం చక్రాలు మాత్రం పంపించుకొని అడుగుతాను. అండ్ అలాగే సన్నవి వచ్చేసరికి కొంచెం లావి చేసి పంపించారు. కొన్ని శనగపిండివి, కొంచెం మినప పేస్ట్ చేస్తారు కదా, అలా కొన్ని డిఫరెంట్ టైప్స్ చేసి పంపించారు. సో నెక్స్ట్ మెయిన్ వచ్చేసి అరిసెలు. మీలో ఎంతమందికి ఇష్టం అరిసెలు? నేను అంతగా తినను అరిసెలు. మోక్ష కూడా తినను, మోక్ష ఓన్లీ చక్రాలు ఒకటే తింటాడు మోక్షు. అండ్ అరిసెలు వచ్చేసి నవీన్కి ఇష్టం. సో నవీన్కి ఇష్టం అని చెప్పేసి మా అమ్మ చేసి పంపించారు, అరిసెలు అనేది చేసి పంపించారు. నెక్స్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా మ్యాంగో పికిల్ ఎప్పుడెప్పుడు వేసుకొని తిందామా అన్నట్లుంది. స్మెల్ అయితే సూపర్ ఉంది అసలు. ఇప్పుడు మ్యారేజ్ అయిన 6 yearsలో ఇంత లేటుగా మ్యాంగో పికిల్ తినడం, ఈ ఇయరే జూన్ దాకా ఉండడం. నాలాగా ఇంత లేట్గా మ్యాంగో పికిల్ తినేవాళ్ళు ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మీలో ఎంతమందికి ఇష్టం మ్యాంగో పికిల్. సో
నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కరివేపాకు కారం. దిస్ ఈజ్ ఫర్ మోక్షకి ఇడ్లీలో కానీ దోశలో కానీ వేసి పెట్టడానికి అని చెప్పేసి కరివేపాకు కారం చేసి పంపించారు. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. మాకేంటంటే ఆల్రెడీ లాస్ట్ టైం అత్తయ్య ఇచ్చారు కారము దోశల వాటర్లో వేసుకోవడానికి మాడుపు కారం టైపు. సో అది ఉందని చెప్పేసి ఇంకా నేను ఓన్లీ మోక్ష కోసం కొంచెమే పంపించమని చెప్పేసాను. సో ఓన్లీ మోక్ష కోసం ఇది. అండ్ ఇది వచ్చేసి ఏమంటారు దీన్ని మీలో? మేము చిట్టుపొడి అంటాము. శనగపప్పుతో చేస్తారు కదా. సో శనగపప్పుతో చేస్తారు. ఎల్లిపాయ అవన్నీ వేసి నాకు రాదు. దోశల్లో కానీ ఇడ్లీలో కానీ అది కూడా వేసుకొని తినొచ్చు. చిట్టుపొడి అంటాం మేము. మీ సైడ్ ఏమంటారు చెప్పండి, నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ వన్ మోర్ పికిల్, అల్లం చట్నీ. ఇది కూడా సేమ్ దోశల్లో ఇడ్లీలో వేసుకొని తినడానికి అల్లం చట్నీ. పునుగులు గారెలు వాటిలో కూడా వేసుకుంటారు కదా. సో అల్లం చట్నీ. ఆల్రెడీ పికిల్స్ నేను లాస్ట్ టైం ఇంటికి వెళ్ళాను కదా, మ్యారేజ్ ఉందని చెప్పేసి వెళ్ళాను కదా, అప్పుడే తెచ్చేసుకున్నాను. ఓన్లీ మ్యాంగో పికిల్ ఒక్కటే బాకీ ఉంది. అప్పటికి ఇంకా మ్యాంగోస్ రాలేదు. మేము ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అలా వెళ్ళాం కదా. సో మ్యాంగోస్ రాలేదని చెప్పేసి ఇంకా అప్పుడు పెట్టలేదు. సో ఇంకప్పుడే అన్ని పికిల్స్ అన్నీ తెచ్చేసుకున్నాను. అండ్ కొంచెం రాగి పిండి తెప్పించుకున్నాను నేను. రాగి సంగటి అలా చేసుకుంటాం కదా మనం. సో రాగి సంగటికి ఎలా యూజ్ అవుతుందని చెప్పేసి కొంచెం రాగి పిండి తెప్పించుకున్నాను. అంతే, నేనైతే ఇవే తెప్పించుకున్నాను. దిస్ వన్ టమాటా పచ్చిమిరపకాయ పచ్చడి. ఇది వచ్చేసి అమ్మమ్మ చేశారు. తమ్ముడు అమ్మమ్మ దగ్గరికి వెళ్తే, సో అమ్మమ్మ ఎప్పుడు వెళ్ళినా మేము అమ్మమ్మ దగ్గరికి వెళ్ళినా ఈ టమాటా పచ్చిమిరపకాయ పచ్చడి అనేది అమ్మమ్మ చేసేస్తారు. చాలా బాగుండేది, చాలా టేస్టీగా ఉండేది. మా అందరికి కూడా చాలా ఇష్టము ఈ పికిల్ వచ్చేసి. మేము అడగకపోయినా అమ్మమ్మే చేసి పంపిస్తారు. అమ్మ పంపించింది అయితే ఇవన్నీ. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ తోటి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.